నాజీల నియంత్రణలో ఉన్న ప్యారిస్లో ఒక వ్యక్తి ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకున్నాడు. డాక్టర్ మార్సెల్ పెటియోట్ రక్షకుడుగా నటించాడు. అతను ప్రజలకు సురక్షితంగా తప్పించుకోవడానికి సహాయం చేయగలనని చెప్పి వాళ్ల దగ్గర గోల్డ్ కాయిన్స్ తీసుకునేవాడు. వారు అతనికి బంగారం ఇచ్చేవారు, వారి పాస్పోర్ట్లు తీసుకునేవాడు మరియు వాళ్ళని మాయం చేసేవాడు. వారికి తెలియందేమిటి అంటే పెటియోట్ హీరో కాదు, అతను వారికి విషం ఇంజెక్షన్ చేశాడు. అతను బేస్మెంట్ కొలిమిలో వారి శరీరాలను కాల్చాడు మరియు వారి సంపదను దొంగిలించాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ ఇన్నసెంట్ డ్యూడ్ని ఎవరూ అనుమానించలేదు. తర్వాత 1940లో పొరుగువారు అతని ఇంటి నుండి దుర్వాసన వచ్చే పొగను గమనించారు. వెంటనే పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి ఇల్లున చెక్ చేయగా వాళ్ళకి ఇంట్లో స్టవ్లో కాలిపోయిన ఎముకలు, బంగారం మరియు దొంగిలించబడిన వస్తువులు బయటపడ్డాయి. పెటియోట్ పారిపోయి నెలల తరబడి దాక్కున్నాడు. పట్టుబడినప్పుడు అతను కోర్టులో నవ్వుతూ ఇలా అన్నాడు, నాజీలను మాత్రమే చంపానని అనుకున్నాను, కానీ అది నిజం కాదు. అతను 26 హత్యలకు పాల్పడ్డాడు. డాక్టర్ కోసం పూర్తిగా తెలుసుకున్న కోర్టు అతని ఉరిశిక్ష విధించింది. ప్రపంచం అతన్ని వైద్యుడిగా కాదు, డాక్టర్ సైతాన్ అని గుర్తిస్తుంది.